పార్టీ ఫిరాయింపులను ఆపే విధంగా చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు సీఎల్పీ నేత జానారెడ్డి. పార్టీ మారిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని కోర్టును కోరతామన్నారు. ప్రభుత్వానికి సహకరిస్తుంటే తమ పార్టీనే బలహీనపరుస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. మండలిలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ షబ్బీర్ అలీ. నేతలు స్వార్థం కోసమే పార్టీ మారుతున్నారని విమర్శించారు. 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో విపరీత ధోరణులతో సాగుతున్నటువంటి విషయం జుగుప్సాకరంగా ఉన్నది. నేను పదే ఇవాళ పార్టీలో ఫిరాయింపులు దానికి పరిమితమై ఇవాళ మాట్లాడుతున్నా. పార్టీ యొక్క ఫిరాయింపులు ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి అకారణంగా ఏదో ఆ పార్టీల మీదనో నాయకుల మీదనో నిందలు మోపో అనుమానాలు రగించుకున్నాం. వాళ్ళ యొక్క సొంత ఆలోచనల కొరకు వ్యవహరిస్తున్నటువంటి తీరు యుగుప్సాకరంగా ఉంది. ఆ పార్టీ యొక్క అధినాయకత్వం దీన్ని నిరోధించే దాంట్లో విఫలమవుతుంది. ఖమ్మం శాసనసభ్యుడు అజయ్ కుమార్ గారు, శాసన మండలి సభ్యుడైన ఫారూక్ హుస్సేన్ గారు, ఈ ఇద్దరు కూడా ఆ పదవిలో ఉంటూ కొనసాగుతూ ఇంకొక పదవిలో ఇంకొక పార్టీలో చేరటం అనేది చాలా తీవ్రమైన అప్రజాస్వామిక చర్య. ఈ ఫిరాయింపుల చట్టానికి అడ్డుకట్ట చేసే విధంగా అవసరమైన రాజ్యాంగంలో చట్ట మార్పుల యొక్క అవసరాన్ని ధర్మాసనం మొత్తం ప్రభుత్వాలకు, పార్టీలకు తెలియజేస్తూ ఒక మహత్తరమైన తీర్పు అందిస్తుందని నేను ఆశ. ఏ విశ్వాసం ప్రజల మీద ప్రకటించినారో దానికి ప్రజలు గుణపాఠం చెప్తారు. ఆ సమయం తొందరగా ఆసన్నమవుతుంది. ఇంత ఎప్పుడు కనివిని లేని ఎండలు ఉంటే దాన్ని సమీక్షించేందుకు సమయం లేదు. ఈ ఎలా అరకడదాము, తాగే నీళ్లు లేని పరిష్కారం ఎలా చేద్దామని దాని మీద సమయం లేదు. సమయం ఉన్నది ముఖ్యమంత్రి గారికి మొదటి నుంచి కానీ ఇప్పటి వరకు కండువలు వేయాలా, ఇతర పార్టీ వాళ్ళను ఈ పార్టీలో చేర్చుకోవాలా. అదే ఇంపార్టెంట్గా హోల్ మిషనరీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒకటే పనిలో ఉన్నారు.